ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ గారి 3 సినిమాల గురించి ఇప్పుడు విశ్లేషించుకుందాం. ముఖ్యంగా మొదటిది శంకరాభరణము, రెండవది సాగర సంగము, మూడవది స్వాతి కిరణం. నిజం చెప్పాలంటే మీరు ఆశ్చర్యపోనంటే ఒక మాట చెప్పుకోవచ్చు. 3 ఒకే కథలు, భిన్నమైన కథనాలు, భిన్నమైన పాత్రలు. స్థూలంగా ఆలోచిస్తే కథ మొత్తం ఒకటే. ఒకే కథని 3 రకాలుగా తీయగలిగినటువంటి ఆ దర్శకుడి ప్రతిభ ఎంతటిది. మరి అది ఎలాంటి ప్రతిభ, ఎలాంటి కథలో ఒకసారి మనం విశ్లేషించుకుందాం. ఎందుకంటే శంకరాభరణాన్ని, సాగర సంగమాన్ని, స్వాతి కిరణాన్ని చూడని ప్రేక్షకుడు లేడు. నేను చెప్పాల్సినటువంటి కొత్త విషయాలు కూడా లేవు. కానీ 3 ఒకే కథ అని ఎలా అని చెప్పడమే నా ఉద్దేశం. ఇప్పుడు శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు సంగీత నిధి అంటే పాశ్చాత్య సంగీత పోకడల డామినేషన్లో ప్రాచీన సంగీతాన్ని కాపాడుకోలేకుండా ఆయన పడిన వేదన భరితమైనటువంటి జీవితమే శంకరాభరణం. ఆ శంకరాభరణంలో తులసి యొక్క కొడుక్కి తన యొక్క గాన వారసత్వాన్ని అప్పగించి గండ పెండేరాన్ని ఆ పిల్లవాడికి తొడిగి చనిపోతాడు. ఇక సాగర సంగములో అద్భుతమైనటువంటి నాట్యాచార్యుడిగా ఉండి నటనలో అద్భుతమైన ప్రాముఖ్యత కలిగిన వాడుగా కూడా ఉండి ఒక ప్రేమికురాలినటువంటి జయప్రద లాంటి క్యారెక్టర్కి ఆకర్షితుడయ్యి అనుకోని కారణాల వల్ల ఆమెకి పెళ్ళే ఆమె దూరం అయితే తట్టుకోలేని పరిస్థితిని పెద్దగా ఎస్టాబ్లిష్ చేయకపోయినా కారణమే అదే అన్నట్టు ఆయన తన యొక్క నృత్య సంపదకి దూరం అవుతూ తాగుపోతాయే క్రమం. అయినా అలాంటి పవిత్రమూర్తి మళ్ళీ జీవితంలో ఎదురుపడినప్పుడు తన నృత్యాన్ని ఆమె కూతురికి అప్పగించి తన వారసత్వాన్ని ఆమెకి దఖలుపరిచి క్లైమాక్స్లో ఆ నాట్యాన్ని చూస్తూ ప్రాణాలు వదిలేస్తాడు బాలు అనే క్యారెక్టర్. ఇక స్వాతి కిరణంలో అద్భుతమైన గాయకుడే శంకర శాస్త్రి లాగా, కానీ ఆయనలో ఒక ఈర్ష్య ఉంటుంది. కానీ ఆయన గానం మీద ఆయన మీద అటువంటి ప్రేమాస్పదమైనటువంటి ప్రాణం పెట్టే పక్షి తీర్థం అమ్మవారు తన మనవడిని తీసుకొచ్చి ఆయనకి పరిచయం చేస్తే అతను అమోఘమైన గాన పాండిత్యము, గాత్ర సౌందర్యం ఉండడంతో అతను చూసి తట్టుకోలేక ఈర్ష్యపడినటువంటి స్వాతికిరణలోని మమ్ముట్టి పాత్ర చివరికి ఆ యొక్క గాన సంపదని ఆ పిల్లవాడికి వారసత్వంగా ఇవ్వలేక తనను తాను పశ్చాత్తాపడి విపరీతమైన క్షోభకు గురవడము స్వాతి కిరణం కథ. దీనిలో ముగింపు వేరైనా కూడా టోటల్గా అక్కడ గాయకుడు, ఆ తర్వాత నృత్యదర్శకుడు, ఆ తర్వాత మళ్ళీ గాయకుడు, ముగ్గురి యొక్క మనస్తత్వాన్ని ఒక త్రాసులో తూచినట్టుగా పెడుతూ అక్కడ ఒక మంచితనము, ఇక్కడ ఒక వియోగమైనటువంటి ప్రేమ, అక్కడ ఒక ఈర్ష్య, 3 ఎలిమెంట్లని ఆ కథల్లో చేర్చి 3ని అద్భుతంగా కళాఖండాలుగా తీర్చిదిద్దినటువంటి కె విశ్వనాథ్ గారు ఎంతైనా అభినందనీయుడు. వీరు మరొక్కసారి కాలం ఉంటే, టైం ఉంటే ఆ సినిమాల గొప్పతనాల్లో ఉండేటువంటి సౌందర్య రాశులు మీరు గమనించాలంటే మరో ఒక్కసారి ఆ కోణంలో చూడండి. శంకరాభరణంలో ఎన్ని దర్శకత్వ విలువలు, అదేవిధంగా సాగర సంగమంలో పెళ్ళయి తన భర్త చనిపోయి తిరిగి వచ్చినటువంటి జయప్రద పాత్రకి బాలు అనే కమల్ హాసన్ క్యారెక్టర్కి మధ్య జరిగే సంభాషణలో ఆయన సింబాలిక్ షార్ట్స్ వేసినటువంటి విధానము, అదేవిధంగా స్వాతి కిరణంలో ఆ బాలుడికి ఆయనకి మధ్యలో సరిగే సంబంధాల్లో పెట్టినటువంటి పాటల యొక్క అర్థ తాత్పర్యాలు కానీ తెలుసుకున్నామంటే తెలుగు భాషా సౌందర్యం ఇంత ఉందా, తెలుగు ఆత్మ సౌందర్యం ఇంత ఉందా అని మనం అందరూ ఆశ్చర్యపోయేంత గొప్ప చిత్రాలు శంకరాభరణము, సాగర సంగమము, స్వాతి కిరణం.